ఇప్పుడు పాప పరిహారాలు పాప ప్రక్షాళనలు సరే వాళ్ళు చేస్తారా మీరు చేస్తారంటే ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళవి సరే చేశారనుకుందాం. బట్ అక్కడి నుంచి ఇప్పుడు దాడుల వరకు, దాడుల నుంచి మళ్ళీ కులాల వరకు, కులాల నుంచి వర్గాలు కులాలు, ఈ విధంగా అంటే ఎక్కడి వరకు తీసుకెళ్దామని. సార్ ఇప్పుడు మన ప్యానెల్లో వేణుగోపాల్ గారు సుదీర్ఘమైనటువంటి చర్చ ఇచ్చారు. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచేసిందంట రాష్ట్రాన్ని. వేణుగోపాల్ గారు ఏ పార్టీలో ఉన్నారు? 2014 నుంచి 2019 వరకు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన ఎలక్షన్లో కూడా తిరుపతి వాళ్ళ మిస్సెస్ నిలబెట్టి దేంట్లో గెలిచాడు ఆయన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు? దాన్ని రిజైన్ చేసిపోయారా? అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో కదా గెలిచారు. ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తులో గెలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఆ పార్టీలో చేర్చుకున్న నాయకులు ఎట్టేటోళ్ళు, చేరిన నాయకులు ఎట్టేటోళ్ళు కొంచెమైనటువంటి ఇంగిత ఉండి ఎవరికైనా తెలుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. నిజంగా నువ్వు మా పార్టీ ఇష్టపడలేదంటే, మా పార్టీ నుంచి బయట పోవాలంటే రిజైన్ చేసి వెళ్ళు ఆ పార్టీలకి. రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చూడండి సార్. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని నేను కరాఖండికి చెప్పగలను. ఎవరైనా సరే తెలుగుదేశం నుంచి కానీ వేరే పార్టీ నుంచి చూస్తే రిజైన్ చేసిరా అని చెప్పి మేము ఎప్పుడు తెచ్చుకోలేదు. మాకు వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మేము చేర్చుకోలేదు. అది ఒక చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రోజు నేను చెప్తున్నాను సార్, దేవాలయాల్లో అన్నీ కూడా భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు టెంపుల్లో ఉన్నాడు. టెంపుల్లో ఉంటే ఆయన కూడా కొన్ని సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన ఒక శాసించేటువంటి పరిస్థితుల్లో అక్కడ టీటీడీలో ఉన్నాడు కాబట్టి ప్రతి శాంపిల్ని కూడా ఏ రోజు శాంపిల్ వస్తుందో ఆ రోజు శాంపిల్ని కూడా ఏదైతే ఇన్ అవుతుందో టీటీడీ లోపలికి దాంట్లో నుంచి ఒక 100 ml, ఒక 200 ml, ఒక హాఫ్ లీటర్లో ఒక గాజు దీంట్లో ప్రిజర్వ్ చేసి ఆడ పెట్టి ఆ డేట్ వేసి పెడితే ఎప్పటికైనా సరే ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి బాగుంటుంది అనేటువంటిది నా సజెషన్ కూడా ఆయనకు చెప్తున్నాను. ఇప్పుడు టీటీడీలోనే కాదు సార్, టీటీడీలో ఎన్ని అన్యాయాలు జరిగాయంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోశాల నుంచి గోవిందుడి వరకు మన భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. గోశాల నుంచి గోవిందుడి వరకు ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరిగాయి అనేటువంటిది మనం అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. టీటీడీ గోశాలలో ఆవులు చచ్చిపోయినాయి, దాని గురించి పట్టించుకోలేదు. సాక్షాత్తు గిరిజాతి ఆవు చచ్చిపోయింది, దాని గురించి పట్టించుకోవట్లేదు. అతను శిలాతోరణం దగ్గర ఒక డ్రోన్స్ అంతా కూడా ఫ్లై అయ్యాయి, దాని గురించి పట్టించుకోవట్లేదు. మాంసాహార భోజనం తిన్నారు, దాని గురించి పట్టించుకోలేదు. ఏఐడిఎంకే ఒక కార్యకర్తలు వచ్చి పోస్టర్ రిలీజ్ చేశారు. సాక్షాత్తు దేవదేవుడి ఆలయం ముందరనే పోస్టర్ రిలీజ్ చేశారు. అన్ని దీంట్లో వచ్చింది, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇది మీరు చెప్తున్నారు. అలా కాకుండా అక్కడ బీర్ బాటిల్ దగ్గర నుంచి అన్ని కూడా ఎవరైతే చేస్తారు సీసీ ఫుటేజ్ సహా ఆధారాలతో సహా అని ఎన్ని వీడియోలు వచ్చాయి మీకు తెలిసిందే. అది ఎవరు చేస్తారు ఏంటని ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే గతంలో ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఏడీఎంకే పోస్టర్ ఏడీఎంకే కార్యకర్తలు తీసుకొచ్చి మేము పోస్టర్లు రిలీజ్ చేయలేదే. అప్పుడు అహోబిలంలో ఉంది 82,000, మేము మా కార్యకర్తలు ఏం కొట్టిలేదే. అది సింహాచలంలో 55,000 కూడా వేశారు, మా కార్యకర్తలు కొట్టిలేదే. సింహాచలంలో గోడగులు చచ్చిపోయారు, 8 మంది చచ్చిపోయారు, మేము దోషలేదే. ఇప్పుడు ఇదే టీటీడీలో కూడా 7 మంది చచ్చిపోయారు కుత్తకిస్లాట్లో, మేము చంపలేదే. అదేవిధంగా కాశీబొగ్గులో 10 మంది చచ్చిపోయారు, మేము చంపలేదే. అన్నవరంలో ఎలుకలు తిరిగినాయి, మేము తిప్పలేదే. అదేవిధంగా సింహాచలంలో నత్తునింది, మేము పెట్టలేదు నత్త. ఇప్పుడు దేవగుడి గంగమ్మ కదిరి దగ్గర సాక్షాత్తు ఈవోనే ఆలయంలో ఉండేటువంటి చీరలు, ఆభరణాలు, నగలు అన్ని దోసుకుని వెళ్ళిపోతా ఉంటే లోకల్స్ పట్టుకుని పట్టిస్తే మేము ఆయన ఎత్తుకోమని చెప్పలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎత్తుకోమని చెప్పలేదు కదా. వీటికన్నిటికీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి స్టేషన్ పిలిచి పంపించారు. ఇక్కడ సింహాచలంలో జరిగిన దాడి దొంగతనంలో కానీ, అహోబిలంలో జరిగిన దొంగతనంలో కానీ, ఈ విధంగా ఎర్రగ దెబ్బ గంగమ్మ దేవాలయంలో జరిగిన సాక్షాత్ ఈవో చేసిన దొంగతనంలో కానీ ఎక్కడ కానీ పోలీస్ స్టేషన్లో పిలిచారు, స్టేషన్ బిల్ ఇచ్చారు, సెక్షన్లో పెట్టారు, పంపించేశారు. కనీసం విచారణ కూడా లేదు. విచారణ లేకుండా కనీసం చిత్తశుద్ధులైన ప్రభుత్వం ఎలుకలు పోయినా పర్లేదు, పిల్లలు పోయినా పర్లేదు, బొద్దంకిలు పోయినా పర్లేదు, నత్తలు పోయినా పర్లేదు, దేవాలయం ఎట్ట పోయినా పర్లేదు. అన్నవరం ఎంత పవిత్రమైనటువంటి ఆలయం మన భానుప్రకాష్ రెడ్డికి తెలియదా? ఆయన భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా ఐడియా ఉంది కదా. అన్నవరంలో ఎలుకలు తిరిగాయి. ఇటువంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగలేదు. టీటీడీలో కానీ లడ్డూలో మాత్రం కలిసి తిరిగి అసలు నెయ్యి వాడలేదు అనేది మాత్రం రిపోర్ట్ మాత్రం ఒప్పుకోవట్లేదు. మేము ఇప్పుడు ఒప్పుకోవడానికి ఒప్పుకోం సార్. ఆ శాంపిల్ చెప్పారు, శాంపిల్స్ పెట్టి అక్కడ పెడితే ఖచ్చితంగా ఉంటుంది కదా అని. అంటే అవన్నీ లేవు కాబట్టి అలా జరిగింది అప్పుడు. సార్ లేవు కాబట్టి అంటే అది ఉండడం అనేటువంటి మంచి సూచన నేను భానుప్రకాష్ రెడ్డి అడ్వైజర్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన దాన్ని నెరవేర్చేటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను ఆయన చెప్తున్నాను. ఎందుకంటే భక్తుడిగా నేను వెంకటేశ్వర భక్తుడిగా, వెంకటేశ్వర పాదాల సంత నేను చదువుకున్న వ్యక్తిగా నేను అక్కడ మనోభావాలు దెబ్బతింటున్నాయని బాధపడుతూ నేను భానుప్రకాష్ రెడ్డి గారికి సూచనలు ఇస్తున్నాను మీ ద్వారా. భానుప్రకాష్ గారు చెప్పినటువంటి